ఈ పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా జీవించమన్నాడు. చూడండి, యెషయా గ్రంథము 60వ అధ్యాయం 2వ వచనం. చూడుము, భూమికి చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి కమ్ముచున్నది, జనాంగములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ఓ పక్కన దేవుని ప్రేమ ప్రకాశిస్తుంది, దేవుని కృప మనల్ని ఆవరించి ఉంది. లోకానికి కటిక చీకటి ఆవరించి ఉంది. కటిక చీకటి అంటే పాపము. పాపము చేయువాడు పాపానికి దాసుడు. పరిశుద్ధుడికి పాపిష్టి మనిషికి పొందిక లేదు. దేవుని కృప మనల్ని ఆవరించి ఉంది. వాక్యానికి విరుద్ధంగా జీవించినట్లయితే పాపము మిమ్మల్ని పట్టుకుంటుంది. హృదయము శుద్ధి చేసుకోవాలి. యేసు రక్తము ప్రతి పాపము నుండి మిమ్మల్ని పవిత్రులుగా చెయ్యును. చూడండి, భూమికి చీకటి కమ్ముచున్నది. ఒక మనిషిని పాపము పట్టుకుంటే అది ఇంకొక పాపములోకి తీసుకెళ్ళిపోతుంది. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, కానీ ఆ ఉచ్చులోంచి రాలేకపోతున్నారు. గొర్రెపిల్ల యొక్క స్వభావము దీనత్వము. గొర్రెపిల్ల యొక్క స్వభావంలో మీరు నడుచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. తోడేలు యొక్క స్వభావము క్రూరత్వము, ద్వేషము, పగ. దుష్టుడు మరణమొందుట నాకేమాత్రము ఇష్టముండదని చెప్తున్నాడు. మనసు మార్చుకుని పశ్చాత్తాపడి నా దగ్గరికి వస్తే నేను తనని చూసుకుంటాను. ఎంత బలహీనున్నైనా నేను చూసుకుంటాను. ఎంత పాపినైనా నేను శుద్ధిగా చేస్తాను. నా మాటిని నా కాడి ఎత్తుకుని, నా కాడి సులువైంది, నా భారము తేలికైంది. గొర్రెపిల్ల స్వభావము దీనత్వము. గొర్రెపిల్ల స్వభావంలోకి రావాలంటే ఒక శిల్పిని చెక్కి 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 దాని యొక్క రూపాన్ని తీరుస్తాడు దేవుడు. ఆ శిల్పి అన్నిసార్లు కొట్టబడి, అన్నిసార్లు దున్నబడి, అన్నిసార్లు చీల్చబడి యేసుక్రీస్తు వారు మన పాపాలు కడిగారు, మన హృదయాన్ని శుద్ధి చేశారు. మనము దేవునికి సహవాసము చేస్తే, గొర్రెపిల్ల యొక్క స్వభావంలో మనం ఉంటే, దీనత్వంలో మనం ఉంటే, మనల్ని ఆ యొక్క ప్రేమతో, ఆయన ప్రేమలో, ఆయన స్వరూపంలో మనం నడుస్తాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో, నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీకు చెప్పుచున్నాను, శాంతినే మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. ఈరోజు ప్రతి మనిషికి కావాల్సింది శాంతి. ఆ శాంతి లేక ఇక మైండ్ సెట్ అంతా కూడా ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎవరిని పాడు చేయాలి, ఎవరిని మోసం చేయాలి, బిజినెస్లో కావచ్చు, వ్యవసాయంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, హాస్పిటల్లో కూడా ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కోట్ల మోసం చేస్తున్నారు. అదే బాగుంది, ఈ జీవితమే బాగుంది అనుకుంటున్నారు. కానీ నీతి యొక్క జీవితము, నీతికి దాసులుగా ఉంటారా, పాపానికి దాసులుగా ఉంటారా? నీతికి దాసులుగా ఉండాలనుకుంటే ఈ సందేశం మీకే. మీరు యేసు క్రీస్తు నందు మీకు రక్షణ.
యేసు రక్తం ప్రతి పాపము నుండి మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. మీ హృదయంలో శాంతి కావాలా? శాంతియుతంగా మీరు ముందుకు వెళ్ళాలా? శాంతిని పొందడం అంటే రక్షించబడమే. యేసు అన్నాడు, జ్ఞాపకం ఉందా మీకు? శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించి వెళుచున్నాను. నా దగ్గర శాంతి ఉంది. దీన మనస్సు గలవాడు, సాత్వికము గలవాడైన క్రీస్తు ఇచ్చే రక్షణ క్షమాపణ. మీరు క్షమాపణ కోరుకున్నట్లయితే, పశ్చాత్తాపడినట్లయితే ఆ ఆనందము, ఆ సంతోషం, ఆ సమాధానం ఈరోజే మీకు దొరుకుతుంది. నిజమైన శాంతి, నిజమైన సమాధానం మీకు ఇచ్చి నేను వెళ్ళాను. కపట భక్తి, యథార్థమైన భక్తి, రెండు లక్షణాలు. వీటికి రెండు లక్షణాలు ఉన్నాయి. గొర్రెపిల్ల స్వభావము, తోడేళ్ళ యొక్క క్రూరత్వము, ద్వేషము, పగ, మస్తరము, ఇవన్నీ కూడా సుట్టేసుకుని నీకెక్కడ శాంతి దొరుకుతుంది? నీకెక్కడ సమాధానం దొరుకుతుంది? ఎక్కడైనా ఏ అంగడిలైనా దొరుకుతుందా సమాధానం? ఏ అంగడిలైనా దొరుకుతుందా కృప? నీతిమంతుడుగా మీ యొక్క సాధనాలు, మీ యొక్క అవయవాల్ని నీతికి అప్పగించుకోండి. పరిశుద్ధంగా జీవించండి. పరిశుద్ధుడు 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 అని ఆయన స్వభావము సాత్వికమైన స్వభావం, దీన మనస్సు గలవాడు ఆయన. దేవుని శాంతి నెమ్మదినిస్తుంది. బైబిల్ చెప్తుంది దుష్టులకి నెమ్మది ఉండదని. దుష్టులకి నెమ్మదే ఉండదు. దేవుడు చెప్పాడు, శత్రు బలమంతటి మీద నీకు అధికారం ఇచ్చాను. నిజమైన శాంతి కావాలా? సమాధానం కావాలా? దేవుని ప్రేమ కావాలా? క్రీస్తు ఇచ్చే రక్షణ కావాలా? కోరుకోండి, పశ్చాత్తాపడండి. చూడుము, భూమికి కటిక చీకటి కమ్ముచున్నది, జనముల్ని కమ్ముచున్నది. ఒకరినొకరు వైరస్ అది పీడిస్తుంది. ఉచ్చులాగా వాక్యానికి విరుద్ధంగా జీవిస్తే పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది. శాంతినే మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నెమ్మది కలిగి జీవించాలని ఆయన కోరుతున్నాడు. శత్రువు బలమంతటా మీకు అధికారం ఇచ్చాను. ఎందుకంటే దుష్టులకి నెమ్మది ఉండదు. ఎంత సంపాదించినా నెమ్మది ఉండదు. ఏం చేసుకోవాలండి? ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, స్తోత్రం 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 స్తోత్రం. నాయనా, శాంతిని ప్రసాదిస్తానన్నా. అయ్యా, శాంతి మాకు కావాలి, సమాధానం కావాలి, కృప కావాలి, దేవుని దయ కావాలి. అయ్యా తండ్రి, నీతికి దాసులుగా ఉండాలి, పరిశుద్ధులుగా జీవించాలి. నీ కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.